బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే చిలకలూరుపేటలో సీఎం జగన్ ప్రచార భేరీ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. చిలకలూరుపేట సిద్ధమా? దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా తోడుగా ఉంటా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ, మీ జగన్ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 36 గంటల్లో జరగనున్న ఎన్నికల సమరం బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డ ఈ 59 నెలలుగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఈరోజు పాలనలో మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడు ఊహించని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయాలి అని, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అండగా నిలుస్తూ వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే
నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా డబ్బులు ఆ సొమ్ము వాళ్లకు అందుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ అక్క గతంలో జరిగాయా? అన్న గతంలో జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడు? అక్క గతంలో జరిగాయా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఇవ్వగలిగాడు. మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకుముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు, ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా 99% హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు. నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి, చెల్లెమ్మ అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో, ఇందులో ఎన్నైనాయి అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా 99% హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితులు కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేరు చెబుతా. మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగిన మంచి చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఇవి గతంలో ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఈరోజు క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న పిల్లల టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, పక్క పేజీ తెలుగు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. పిల్లల బడులలో ఈరోజు ఆ పిల్లలకు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆ తల్లులకు ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతుల్లో ఓ అమ్మఒడి. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, ఏ పిల్లాడు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న మన పిల్లలు, రాష్ట్రంలో చదువుతా ఉన్న మన పిల్లలు ఏకంగా 93% మంది మన పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి
ఈరోజు కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫైడ్ వర్టికల్స్, మొట్టమొదటిసారిగా ఈరోజు కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, విప్లవాలు విద్యా రంగంలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ జరిగాయా అన్నా? అక్క జరిగాయా? గతంలో జరిగాయా తమ్ముడు? గతంలో అక్క గతంలో ఎప్పుడైనా చూసారా? మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు అండగా, మహిళా సాధికారతకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల పేరిట ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ అక్క జరిగాయా? అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వ తాతలకు, నా అవ్వ తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. గతంలో ఎప్పుడైనా మీ ఇంటి వద్దకే ఇవన్నీ వచ్చినటివి ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా? రోజు నా టైలర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ఈరోజు జగనన్న చేదోడు, లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈరోజు ఆ పేదవాడి కోసం విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడి కోసం ఆరోగ్యశ్రీ. ఆ పేదవాడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్, మొట్టమొదటిసారిగా గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చి తలుపు తట్టి ఈరోజు మీకు టెస్టులు చేయిస్తూ మందులిస్తూ ఈరోజు ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.